నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేము అధికారంలోకి రాగానే మార్కెట్లో వాటర్ సమస్యతో పాటు ఇంకా ఏ సమస్యలు ఉన్నా అందరితో చర్చించి పరిష్కరిస్తామని వ్యాపారస్తులకి నారాయణ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని నారాయణ కోరారు. ఈ కూరగాయల మార్కెట్ కానీ నేను శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ ప్రతి షాప్లో చెప్పేది ఒకే ఒక మెయిన్ సమస్య, అది వాటర్ ప్రాబ్లం. వాటర్ సరిగా లేదు సార్, వాటర్ ఇవ్వండి. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు. అందువల్ల మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నది మీ అందరికీ తెలిసిందే. డెవలప్మెంట్ అనేది లేదు. వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉంటేనే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పోతే సిటీ డెవలప్ అవుతూ పోద్ది. సిటీ డెవలప్ అయిపోయిన కొద్ది పాపులేషన్ పెరుగుద్ది. పాపులేషన్ పెరిగే కొద్ది వ్యాపారాలు డెవలప్ అవుతాయి. ఎక్కువ వ్యాపార సంస్థలు వస్తాయి, ఎక్కువ మంది వస్తారు, వాళ్ళు కొనుక్కోవటం కానీ వాళ్ళ నిత్యావసరాలు కావచ్చు అన్నీ. కానీ అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు. ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. కారణం ఏంటంటే ప్రశాంత వాతావరణం లేదు ఒకటి. రెండోది, ఎప్పుడు ఏ షాప్కి వస్తారా, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా, ఎవరు బిల్డింగ్ పగలు పెడతారని. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అత్యధిక మెజార్టీ సీటుతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం. కేంద్రం నుంచి ఫండ్స్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు. రాష్ట్రం నుంచి నేను శ్రీధర్ రెడ్డి గారు తీసుకొస్తాం. ఈ కూరగాయల మార్కెట్ కానీ నేను శ్రీధర్ రెడ్డి గారు. జగిత్యాల జిల్లాలో సారంగపూర్ మండల్